మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఏకంగా జిల్లా కలెక్టర్ ప్రీతి మీనాతో అసభ్యంగా ప్రవర్తించారు. హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ నేరుగా కలెక్టర్ చేయి పట్టుకున్నట్లు తెలుస్తుంది. ఆయన తీరుతో షాకుకు గురైన ఆమె వెంటనే ఐఏఎస్ల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఆమె నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై స్పందించిన కేసీఆర్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ను మందలించారు. ప్రవర్తన సరిచేసుకోవాలంటూ ఎమ్మెల్యేను తీవ్ర స్థాయిలో సీఎం హెచ్చరించారు. కలెక్టర్ ప్రీతి మీనాను వ్యక్తిగతంగా కలిసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యేను ఆదేశించారు. ప్రవర్తన మార్చుకోకుంటే పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సి వస్తుందని, మహిళల పట్ల ఎవరు దురుసుగా ప్రవర్తించినా సహించేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. శంకర్ నాయక్ తీరుపైన కేసీఆర్ తీవ్రంగా బాధపడినట్లు సీఎం కార్యాలయం వర్గాలు అంటున్నాయి. అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేను హెచ్చరించినట్లు సమాచారం. సమస్య పరిష్కరించే బాధ్యతను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ సీతారాం నాయక్కు కేసీఆర్ అప్పగించారు. జరిగిన సంఘటనపై తీవ్ర మనస్తాపం చెందిన ప్రీతి మీనా నేరుగా ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో మంత్రులంతా కలిసి ప్రభుత్వం తరఫున కలెక్టర్లతో మాట్లాడి సముదాయించారు. ఆ తరువాత ఎమ్మెల్యే శంకర్ నాయక్తోనూ మాట్లాడిన కలెక్టర్లు తక్షణమే క్షమాపణ చెప్పాల్సిందిగా సూచించారు. ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్తో దిగొచ్చిన ఎమ్మెల్యే మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రీతి మీనాకు 2 చేతులు జోడించి క్షమాపణ చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రీతి మీనా తనకు సోదరి లాంటిదని శంకర్ నాయక్ చెప్పారు. ఈ ఎమ్మెల్యే వ్యవహార శైలిపైన మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. For more videos, please like, share and subscribe YMR YouTube channel.